ఈ 1 కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అంటే ఇప్పుడు 3 పేర్లు చెప్పాం. మనస్సును కంట్రోల్ చేసేవాళ్ళు, ఒకళ్ళు సాతానుడు, 2 దేవుడు. సాతానుడు కంట్రోల్ చేస్తున్నాడు అనే దానికి కొన్ని గుర్తులు చూస్తున్నాం. ఈ సాతానుడు మనస్సునే శరీరానుసారమైన మనస్సు అంటాము, లోక సంబంధమైన మనస్సు అంటాము. ఇక్కడ రాసినట్లుగా ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు అంటే ప్రకృతి అనగా లోకమే, ఈ లోకానికి సంబంధించిన మనుష్యుడు. ఉదాహరణకి మనం చూస్తే ఈ ప్రకృతి సంబంధమైన మనుషులు ఎలా ఆలోచన చేస్తారంటే, ఈ లోకం మీద ఉన్న సంపదల మీద దృష్టి పెడతారు. ఈ లోకంలో ఉన్న పేరు ప్రఖ్యాతుల మీద దృష్టి పెడతారు. అలాగే ఈ లోకంలో ఘనత, గొప్పతనం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఇదేంటంటే లోక మర్యాదలు. అంటే సాతానుడు ఎప్పుడు కూడా భ్రమ పెడతాడు, భ్రమ పెట్టి మోసం చేస్తాడు. ఆదాము హవ్వలను కూడా మీరు తింటే, ఆ పండు తింటే దేవదూతల్లాగా మారతారు అని చెప్పాడు. అందుకు ఆశపడ్డారు వాళ్ళు, లేకపోతే సాతానుడు మాట వినేవాళ్ళు కాదు. వాళ్ళకు ఒక ఆశ పెట్టింది, మీరు గొప్పోళ్ళు అవుతారు, మీరు గొప్పవాళ్ళు అవటం దేవునికి ఇష్టం లేదు అని ఏదో వాళ్ళ మీద ప్రేమ కలిగినట్లుగా ఒక సీక్రెట్ బయట పెట్టినట్టుగా చెప్పింది. అంటే వాళ్ళకి లోక సంబంధంగా గొప్పోళ్ళు కావాలని ఆశ ఉంది. అందుకనే సాతానుడు చెప్పిన మాట వాళ్ళకి ఇష్టంగా ఉంది. ఇది లోక సంబంధమైన మనసు, శరీర సంబంధమైన మనసు. దీనినే ప్రకృతి సంబంధమైన మనస్సు అంటారు. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైనా సరే మన మైండ్ లోక విషయం మీదకే పోతా ఉంటే, దేవుని విషయాలు మనం ఆలోచించలేకపోతే మనం శరీర సంబంధముగా ఉన్నామని అర్థమవుతుంది. అంటే వీళ్ళు ఇంకా చెప్పాలి అనంటే, పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించటం, గొప్పతనాలు చెప్పుకోవటం, ప్రగల్భాలు పలకటం, లేక ఈ లోక సంబంధమైనటువంటి అధికారాలని పుంజుకోవటం. అలాగే వీళ్ళ మైండ్ అంతా నగలు, చీరలు, డబ్బులు, అలాగే పొలాలు, ఇలాగూ ఉంటుంది వీళ్ళ మైండ్. ధనవంతుడు మైండ్ వాటి మీదే ఉంది. ఇది శరీర సంబంధమైన మనసు. ఒకవేళ మనకి ఇలాంటి మనస్సు ఉంది అనంటే మన మీద సాతానుడు పనిచేస్తున్నాడు అని మనం గ్రహించాలి. గ్రహించి ఇప్పుడు పౌలు గారు చెబుతూ ఉన్నాడు, ప్రభువు మనస్సును మీరు తెలుసుకోనండి. తర్వాత సాతానుడు మనస్సు ఎలా ఉంటుంది అనంటే, మనలను ఎప్పుడు కూడా కృంగిన స్థితిలో ఉంచడానికి చూస్తుంది. విచారకరమైన పరిస్థితి. ఏదో కోల్పోయాం, జీవితంలో నష్టపోయాం అని ఎప్పుడు బాధపడతా ఉంటాం. మనుషుల్లో కూర్చున్న అదే బాధ ఉంటుంది, ఒంటరిగా కూర్చున్న అదే బాధ. ఎప్పుడు ఏదో ఒక బాధ, ఏదో ఒకటి తలంచుకోవటం, దాని గురించి బాధపడటం, ఏదో ఒకటి గుర్తు చేసుకోవటం, దాని గురించి కృంగిపోవటం, ఏదో ఒకటి గుర్తు చేసుకోవటం, నిద్రపోవలసిన టైంలో కూడా నిద్ర మానేసి అవే ఆలోచనలు ఆలోచించటం.
అంటే నీ మనస్సును ఒక విచారము వెంటాడుతూ ఉంటే, కృంగదీస్తూ ఉంటే సాతానుడు నీ మనస్సు మీద పనిచేస్తున్నాడని అర్థం. నీ మనస్సు మీద సాతానుడు పనిచేస్తూ ఉన్నాడు. ఇది లోక సంబంధమైన మనసు. కాబట్టి మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మన మీద ఈ కృంగుదల, దిగులు, విచారము, ఏదో బాధ, తెలియని బాధ, ఎన్ని చెప్పినా, ఎంత వాక్యం విన్నా ఆ కాసేపే కొంచెం సంతోషంగా ఉంటావు, తర్వాత వెంటనే మరలా నీ బాధలోకి వెళ్ళిపోతావు, నీ ట్రాన్స్లోకి వెళ్ళిపోతావు. మనోవిచారం, మనోదుఖం. ఈ స్థాయిలో నిన్ను ఉంచి అలాగూ నువ్వు అక్కడే గిలగిల కొట్టుకోవాలని అనుకునేది ఎవరంటే సాతానుడు. నిన్నక్కడే గిలగిలగిల తిప్పుతూ ఉంటుంది. ఆ బొంగరాన్ని వదిలితే అక్కడే రౌండ్గా తిరుగుతుంది చూడండి, అలాగే అక్కడ నువ్వు తిరుగుతూ ఉంటావు, బాధపడతా, ఆలోచిస్తా, విచారపడతా ఉంటావు. తర్వాత ఒక బాధ మనస్సులో ఉండి దేవుడు నీకు సహాయం చేసి తీసేస్తే ఇంకొక బాధ పెట్టుకుంటావు. ఆ బాధను కూడా దేవుడు నిన్ను విడుదల చేస్తే ఇంకొక బాధ. అంటే నీకు బాధల సీరియల్ నీ మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఎపిసోడ్స్ లాగా, ఎపిసోడ్ 1, 2, 3, 4 అని ఎలాగ ఎపిసోడ్స్ ఉంటాయో అలాగే బాధల ఎపిసోడ్స్ నిన్ను కంటిన్యూ చేస్తూ ఉంటాయి. అదేంటి అనంటే సాతానుడి యొక్క మనస్సు. సాతానుడు మనస్సు. ఈ సాతానుడు మనస్సు ఉన్న వాళ్ళకి బైబిల్ చదవాలి అని అనిపించదు. ఒకవేళ నీకు చదవాలి అని అనిపించినా నీకు టైం దొరకదు. ఒకవేళ నువ్వు టైం దొరికి బైబిల్ తీసినా వెంటనే నీకు ఫోన్ వస్తుంది, బైబిల్ మూసేసి వెళ్ళిపోతావు. వెంటనే నీ కోసం వేరే వాళ్ళు వస్తారు, బైబిల్ చదవటం ఆపేసి వెళ్ళిపోతావు. వెంటనే నీకు ఒక ఆలోచన వస్తుంది, బైబిల్ మూసేసి నీ పనికి వెళ్ళిపోతావు. అంటే బైబిల్ దగ్గర నిన్ను ఎక్కువసేపు కూర్చోనివ్వదు సైతాను. బైబిల్ తెరుస్తావు, 2 వచనాలు చదువుతావు, వెంటనే అక్కడ ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది, బైబిల్ మూసేసి వెళ్ళిపోతావు. అది సాతానుడు నీ మనస్సును లాగుతూ ఉన్నాడని అర్థం. కావున పిల్లరా, ఈ కొరింథీయులు ఈ సాతానుడు మనస్సుతో ఉన్నారు. అందుకనే వీళ్ళకి సువార్త చెప్పాడు, వీళ్ళకి దేవుని వాక్యం చెప్పబడింది. ఈ సాతానుడు మనస్సు వీళ్ళల్లో ఉండబట్టి వీళ్ళు ఏమైపోయారు అంటే వీళ్ళు నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయారు. ఈ కొరింథీ ప్రజలు నిరాశలోకి వెళ్ళారు. ఒకప్పుడు హాగరు తనకు పుట్టిన కుమారుడు ఇష్మాయేలుని పెంచలేనేమో అని నిరాశలోకి వెళ్ళి ఆ పిల్లవాడిని పొదలో పడేసి తాను ఎక్కడికో వెళ్ళాలి అని అనుకుంది. ఒక నిరాశ, సాతానుడు మనస్సు హాగర్లోనికి వచ్చింది. అలాగే కొన్ని సమయాల్లో అందరికీ నిరాశ ఉండదు. సాతానుడు మనస్సు ఎలాంటిది అంటే నీలో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంచుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ అది ఎలాంటిదంటే నాకు ఎదురు లేదు, నేను ఏదైనా చేయగలను, నాకు టాలెంట్స్ ఉన్నాయి, నాకు సర్కిల్ ఉంది, నేను ఏదైనా చేయగలను, ఐ కెన్ డూ ఎనీథింగ్.
ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది సాతానుడు మనసు. అంటే నీ లిమిట్స్ని దాటి నువ్వేదో గొప్ప వ్యక్తిగా ఊహించుకుంటావు. అందుకే ఇక్కడ నిరాశలేనన్నా పెడుతుంది. నీవు నిరాశకు దొరకకపోతే నీ అంత గొప్ప వ్యక్తి లేడని నీకు మళ్ళీ చెబుతూ ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిపోతావు. అది కూడా సాతానుడు యొక్క మనసు. నిరాశలోకి వెళ్ళినా నువ్వు కృంగిపోతావు, ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళినా నువ్వు ఎదురు దెబ్బలు తగిలి మరలా నువ్వు చతికిలి పడతావు. కాబట్టి పిల్లరా, మన మనస్సును ఎవరు హ్యాండిల్ చేస్తున్నారనేది మనం చాలా జాగ్రత్తగా చెక్ చేస్తూ ఉండాలి. ఈ సాతానుడు మనస్సు మనలో కంటిన్యూ అయింది అని అంటే మనం అలాగూ జీవితంలో ఫెయిల్ అయిపోయి నరకంలోకి వెళ్ళే పనులు చేసుకుంటాం. ఈ కొరింథీ పట్టణస్థులు, ఈ సంఘస్థుల్ని పౌలు గారు అలాగూ ఉండకూడదు అని దేవుని సన్నిధి వైపు తిరగమని చెబుతున్నాడు. అందుకనే 16వ వచనంలో ఏమంటున్నాడంటే, ప్రభువు మనస్సులో ఎరగండి. ఎవరి మనస్సును తెలుసుకోవాలి మీరు? ప్రభువు మనస్సు. మనం ప్రభువు మనస్సు అంటే ఒక వచనం పాడుకుందాం. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అంటే ప్రభువు మనస్సు మనం తెలుసుకోవాలి అనంటే మొట్టమొదట ప్రభువు గొప్పవాడు అన్న సంగతి నీకు గుర్తు రావాలి. God is great. My God is great. నా దేవుడు గొప్పవాడు అన్న సంగతి నీకు ఎప్పుడు గుర్తుండాలి. దేని విషయంలో గ్రేట్ అయినా, దేని విషయంలో గ్రేటు అనంటే, నీవు కృంగిపోయి ఉన్నావు కదా, నీవు ఏ విషయంలో కృంగిపోయావో ఆ కృంగుదలలో నుండి నన్ను ఆయన పైకి లేవనెత్తగలిగిన దేవుడు, ఆయన గ్రేట్ అని నువ్వు గుర్తు చేసుకోవాలి. నీవు ఒక విషయంలో నలిగిపోతూ ఉన్నావు, విచారపడుతున్నావు కదా, ఆ విచారపడుతున్న విషయంలో ఇది ఫైనల్ కాదు, నా దేవుడు గొప్పవాడు, నన్ను విడిపించి ఈ శోధన జయించే శక్తి నాకు ఇస్తాడు అనేది నువ్వు గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఆయన నీకు గ్రేట్ అవుతాడు. ఏ విషయంలో నిన్ను మనోవిచారం పట్టేసిందో, నిద్రాహారాలు లేకుండా చేస్తుందో, తిండి తినలేకుండా చేస్తుందో, సంతోషించలేకపోతున్నావో, వీటన్నిటి నుండి నా ప్రభువు విడిపిస్తాడు, నాకు జయమిస్తాడు అనేది నువ్వు గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఆయన నీకు గ్రేట్ గాడ్గా కనపడతాడు. మన జీవితంలో మన పరిస్థితులు, మన శోధనలో మనం బాధపడతానే గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గ్రేట్ అంటే ఎవరికి ఉపయోగం అండి? ఎవరికి ఉపయోగం దానివల్ల?
నీ బాధలు నీకు ఉన్నాయి, నీ శోధనలు నీకు ఉన్నాయి, నీ విచారం నీకుంది, నీ కృంగుదల నీకుంది. అసలు నా బాధలు ఎవరు తీసేయలేరని నువ్వు డిసైడ్ అయిపోయావు. నోటితోనే గాడ్ ఈజ్ గ్రేట్ అంటున్నావు. ఏంటి ఉపయోగం దానివల్ల? గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గ్రేట్ అని చెబితే అది హాస్యంగా మారిపోతుంది నీ జీవితంలో. అందుకనే పౌలు గారు అంటున్నాడు, మీరు ప్రభువు మనస్సులోనికి రండి, దేవుని మనస్సులోనికి రండి. దేవుని మనస్సులోనికి రండి. మనం సాతానుడు మనస్సును వదిలిపెట్టి దేవుని మనస్సులోనికి మనం వెళ్ళాలి. మన బాడీలోనికి, సబ్కాన్షియస్ మైండ్లోనికి దేవుని మనస్సును తెచ్చుకోవాలి. దేవుని మనస్సు ఎలాంటిది అనంటే చూద్దాం ఒకసారి. చూడండి, దేవుని మనస్సు నిన్ను నన్ను ఏం చేస్తుందంటే, 143వ కీర్తన తీయండి. 143వ కీర్తన 3వ వచనం చదువుదాం. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయమొందెను. పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను. ఆమేన్. పిల్లలు చూడండి, ఇక్కడ 3-4 వచనాల్లో దావీదు చాలా కృంగిన స్థితిలో కనపడుతున్నాడు. బాధలో, కృంగిన స్థితిలో, అలాగే శత్రువులు తరుముచున్న స్థితిలో ఆయన కండిషన్ ఎలా ఉందంటే చాలా కృంగిపోయి ఉన్నాడు. 3వ వచనం మరలా చూస్తే ఏమంటాడు ఇక్కడ? శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. అంటే చూడండి, నన్ను నేల మీద పడేశారంటే అంతా ఓడిపోయినట్లే కదా. తర్వాత ఏమంటాడు? చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారంటే నేను గాఢాంధకారములో పడిపోయాను. అంటే ఈయన కృంగిపోయాడు, చాలా వేసారిపోయాడు. దావీదు ఒక నిరాశలోకి వెళ్ళాడు. తర్వాత 4వ వచనంలో ఏమంటాడంటే, కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయమై విస్మయమొందెను. నేను కృంగిపోయి ఉన్నానయ్యా అని అంటున్నాడు. ఈ కృంగిన వాళ్ళకి ఏమవుతుందంటే మనస్సు డార్క్గా మారిపోద్దండి. డార్క్ అంటే అక్కడ అర్థం ఏంటంటే ఇంకా ఏమి ఆలోచించని స్థితిలోకి వెళతారు. మనస్సు కృంగిపోయి, విచారం పట్టేసి, దిగులు పట్టేసి, అసలు అంతా ఓడిపోయాను, కృంగిపోయాను, గాఢాంధకారపు లోయలోకి వెళ్ళిపోయాను అని బాధపడే వాళ్ళకి ఇంకా మనస్సు ఆలోచించడానికి కూడా ఏమీ రాదు. డార్క్ మైండ్ వస్తుంది. అంటే మనస్సుని కృంగదీసేస్తుంది, ఇంకా ఏమి చేయాలో ఆలోచించకుండా చేస్తుంది. అంటే సాతానుడు నీ మనస్సును దోచుకున్నాడు. తర్వాత ఏమవుతుందంటే దేవుని కాంతి, దేవుని ఆత్మ, దేవుని వెలుగు నీ లోపలికి రాకుండా అడ్డు పెడతా ఉంటది.
నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి నీకు గుర్తు రానివ్వడం. నీకు దేవుడు సహాయం చేస్తాడు, ప్రభువా అని పిలిస్తే నీకు ఆదుకునే దేవుడున్నాడన్న సంగతి గుర్తురాదు. కారణం ఏంటంటే డార్క్ మైండ్. దేవుడు నీకు సహాయం చేస్తాడన్న సంగతి ఆలోచించకుండా చేస్తాడు. ఇది సాతానుడు మనస్సు. పేతురు నీళ్ళల్లో పడ్డాడు, మునిగిపోతున్నాడు. మునిగిపోయినప్పుడు ప్రభువా రక్షించు అని ఎందుకు కేకేశాడు? అయిపోతుందిలే నా పని, నేను మునిగిపోతున్నానులే, ఇక ఈ దేవుడు కూడా ఏం చేయలేడులే, నా పని అయిపోయింది అని అనుకోలేదు కదా. ప్రభువా రక్షించయ్యా, మునిగిపోతున్నాను అని అన్నాడు కదా. కారణం ఏంటి? పేతురు మనస్సు ఏంటి అనంటే, ఇక ఆఖరిగా నా లైఫ్ ఎండింగ్లో ఉన్నాను, ఒక్కసారి కేకేస్తే ఆయన నన్ను లేవనెత్తుతాడు అన్న విశ్వాసం ఆయనలో ఉన్నది. అది దేవుని మనస్సు. అది దేవుని మనస్సు. లేదా మన జీవితంలో పేతురులాగా సముద్రంలో కృంగిపోవచ్చు, యోనాలాగా సముద్రంలో పడవేయబడి ఉండొచ్చు, లేక సారేపతు ఎదవరాలుగా తినటానికి ఏమీ లేక ఆకరప్పం చేసుకొని తిని చద్దామనే నిరుత్సాహంలో ఉండొచ్చు. నీవు ఏ స్థితిలో ఉన్నా ప్రభువు మనస్సును తెలుసుకోవడం అంటే ఏమిటంటే, ఆ స్థితిలో కూడా నువ్వు ప్రభువుని కేక వేస్తే ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను రక్షిస్తాడనే విశ్వాసం నీకు రావాలి. ఏ స్థితికైనా ఏ స్థితమైనా నా జీవితములో యేసు చాలును, యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. అనగా మన మైండ్ ఏమైపోవాలంటే, నీ కండిషన్ ఏంటో దేవునికి అవసరంలా, నీ ప్రాబ్లం ఏంటో దేవునికి అవసరంలా. నీ ప్రాబ్లం నిన్ను మించిపోయి ఉండొచ్చు, కానీ నా ప్రభు నన్ను విడిచిపెట్టడు అనే ఒక విశ్వాసం నీలో రావాలి. ఆమేన్. నీ కుటుంబ భారాలు ఎంత భయంకరంగా ఉన్నా సరే, అసలు నీ టోటల్ లైఫ్ గజిబిజిగా మారిపోయినా సరే, నువ్వు అనుకుంటుంది ఒకటి, జరుగుతుంది ఒకటి అయినా సరే, నీ లైఫ్ ఒకవేళ నీ కంట్రోల్ లేకుండా అంతా సాతానుడి చేత రివర్స్ గేర్లో పోతున్నా సరే, గాడ్ కెన్ డూ, మై గాడ్ ఈజ్ గ్రేట్ అనే విశ్వాసం నీకు రావాలి. ఆయన సమస్తం చేయగలడు. అది ప్రభు మనస్సు అంటే మన మనస్సుని దేవుని వైపు త్రిప్పటం నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, 3-4 వచనాలు, 143వ కీర్తన 3-4 వచనాల్లో దావీదు గారు అన్ని కృంగుదల మాట్లాడాడు. శత్రువులు జరుగుతున్నారు అన్నాడు, ప్రాణం నేలగొట్టబడింది అన్నాడు, చనిపోయిన వారితో పాటు గాఢాంధకారంలో పడి ఉన్నాను అన్నాడు, నా ఆత్మ నాలో కృంగి ఉన్నది అని అన్నాడు. కానీ 5వ వచనంలో ఇది దేవుని మనస్సు. 5వ వచనం ప్రభు మనస్సు. ఏంటా ప్రభు మనస్సు అంటే, పూర్వదినములు జ్ఞాపకము చేసి కొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించుచున్నాను. ఈ 5వ వచనం పిల్లరా, దిస్ ఈస్ గాడ్స్ మైండ్, దేవుని మనస్సు. ఇది ఇప్పుడు దేవుని మనస్సులోకి వచ్చాడు. 3-4 వచనాల్లో ఆయన బాధలన్నీ చెప్పుకుంటున్నాడు, అది సాతానుడు చేసిన పనులన్నీ చెప్పుకుంటున్నాడు.
5వ వచనంకి వచ్చేసరికి దేవుని మనస్సు ఈయనలోనికి వచ్చింది. ఏమంటున్నాడంటే, పూర్వదినములు జ్ఞాపకం చేసుకొనుచున్నానయ్యా. నీతో నేను